బీరంగూడ హైదరాబాద్ పశ్చిమాన ఉన్న ఈ డివిజన్ కొత్తగా ఏర్పాటు చేసిన సైబరాబాద్ కార్పొరేషన్ పరిధిలోకి వస్తుంది. పంచాయతీ తర్వాత మున్సిపాలిటీలో భాగం ఇప్పుడు సైబరాబాద్ కార్పొరేషన్లో కలిసిన ఈ డివిజన్ ఎన్ని మార్పులు జరిగినా అభివృద్ధి పనులు మాత్రం వెనుకబడే ఉంది. ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకొని ఉన్న సరైన మౌలిక వస్తువులు లేక ప్రజలు అవస్థలు పడుతున్నామని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరైన సౌకర్యాలు కల్పించినప్పుడు కార్పొరేషన్లో కలిపి ఏం లాభమని ప్రశ్నిస్తున్నారు. రెండ్లగడ్డ, కృష్ణారెడ్డిపేట సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బీరంగూడ డివిజన్లోని ప్రాంతాలు. గతంలో గ్రామ పంచాయతీగా ఉన్న ఈ ప్రాంతంలో అభివృద్ధి అంతంత మాత్రమే. అప్పుడైతే కనీసం సర్పంచుకో పంచాయతీ కార్యదర్శికో చెబితే చిన్న చిన్న సమస్యలు పరిష్కారమయ్యేవి. సైబరాబాద్ కార్పొరేషన్లో చేరితే పేరుకు సైబర్ తళుక్కులు వస్తాయనుకున్న ఆ ప్రాంతవాసుల కలలు కలలుగానే మిగిలాయి. అప్పటికే ఉన్న సమస్యలకు పరిష్కారాలు దేవుడెరుగు. కొత్త సమస్యలు వచ్చిపడ్డాయి. సైబరాబాద్ కార్పొరేషన్లో కలిసిన తర్వాత తమ సమస్యలు చెప్పడానికి ఆఫీసుల చుట్టూ తిరగడం మినహా ఒక్కటీ పరిష్కారం కావడం లేదని స్థానికులు చెబుతున్నారు. మొత్తం డ్రైనేజ్ వాటర్ ఇండ్ల ముందటనే నిలుస్తా ఉంది, రోడ్ల మీద నిలుస్తా ఉంది, నడవడానికి కష్టంగా ఉంది, ఎటు చూసినా నీళ్లు నిండిపోతా ఉన్నాయి. ఇక్కడ రోడ్లతో విపరీతమైన సమస్య ఉంది, వాటర్ తో ప్రాబ్లం చాలా ఉంది, పిల్లలకి స్కిన్ ఎలర్జీస్ వస్తున్నాయి. మా సమస్యల్ని పలుమార్లు వినియోగించడం జరిగింది, కానీ ఇప్పటి వరకు మాకు సొల్యూషన్ రాలేదు. మన రోడ్డు పడిపోతుంది, మన డ్రైనేజ్ వస్తుంది అంటున్నారు కాబట్టి మాకేదో కంటి తురుపు చర్య గానీ అసలు వీళ్ళు చేయొద్దన్నారా వాళ్ళు చేయటం లేదా ఏంటో మాకు తెలియటం లేదు. బీరంగూడ డివిజన్లోకే వచ్చే కళ్యాణ్ ఎస్టేట్లో సమస్యలు చెప్పనలవి కాదు. కొన్నాళ్ల నుంచి తాము సమస్యలతో సహజీవనం చేస్తున్నామని అక్కడి ప్రజలు చెబుతున్నారు. వర్షం వచ్చిందంటే రహదారులన్నీ జలమయమై రోడ్డుపై వెళ్లే పరిస్థితి ఉండటం లేదని వాపోతున్నారు. మోకాళ్లోతు నీళ్లలో దిగితేనే ఎక్కడికైనా వెళ్లగలమంటున్నారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేక మురుగునీరు రోడ్లపై చేరుతోందని, ఇది దుర్వాసనకు దారితీస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగునీటి పైపులో మురుగునీరు కలిసిపోతుందని, తాగునీరు కలుషితమై భయంకరమైన వ్యాధులు వస్తున్నాయని కాలనీవాసులు వాపోతున్నారు. డ్రైనేజ్ వాటర్ మా పంపులలో కలిసి వాసన వస్తున్నాయి నీళ్లు. మేము సాఫ్ట్వేర్ పెట్టుకున్న అదే వాసన, పెట్టుకున్న వాళ్ళకి అదే వాసన ఉంది. గత 3 సంవత్సరాలుగా మేము ప్రాపర్టీ ట్యాక్స్ అన్ని పే చేస్తానే ఉన్నాం, కానీ మాకు కనీస అవసరాలైన ఈ రోడ్లు, డ్రైనేజ్ ఇవి ఇంతవరకు కూడా అభివృద్ధి చెందలేదు. సో మేము మల్టిపుల్ టైమ్స్ గ్రామ పంచాయతీకి రిక్వెస్ట్ చేసినాము, తర్వాత జిహెచ్ఎంసీకి ఇన్ఫార్మ్ చేశాము, బట్ ఎవరు యాక్షన్ తీసుకోవాలి. అన్ని ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ, ఒక్క ఇష్యూ అని కాదు, చాలా ఇష్యూస్ ఉన్నాయి. కానీ ఎవరు ఈ 5 years లో అయితే నేనైతే ఏది అడ్రస్ చేసింది అయితే నేను చూడలేదు. 3 ఏళ్ల నుంచి ఈ సమస్య తీవ్రంగా ఉందని, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కూడా సమస్య పరిష్కారం కావడం లేదని వాపోతున్నారు. తమ సమస్యను వెంటనే పరిష్కరించాలని కాలనీవాసులు కోరుతున్నారు. We have invested so much of amount for what? For the drainage system, which is not working, for the roads that we can't access at all. कल को अगर कोई गिर गया, उनको अगर कुछ लग गया, if there is a death, who is responsible for it? ఎక్కడికక్కడ గుంతలు అయిపోయి పెద్ద పెద్ద చెరువుల్లాగా అయిపోయి మామూలుగా కాళ్ళు పెట్టి మామూలుగా నడవడానికి అయితే అసలు ఉండదు. ఏదైనా వెహికల్ అయితే బయటకు వెళ్ళాలి లేకపోతే రావాలి. పిల్లలు స్కూల్ నుంచి రావాలన్నా కూడా ఇంటికి చాలా ఇబ్బంది అవుతుంది. ఎవరైనా ఉంటేనే ఇంటికి తీసుకురావడము చేయడం అవుతుంది. తర్వాత ఈ వాటర్లో కూడా మనకి డ్రైన్ వాటర్ కూడా కలిసిపోతుంది. ఇది మా రోడ్ల పరిస్థితి అండి. 5 years నుంచి మాకు రోడ్లు అనేవి లేక డ్రైనేజ్ ఇష్యూతో ప్లస్ వాటర్ సమస్యతో స్కిన్ ఎలర్జీ వచ్చేసి వాటర్ లేక మాకు పిల్లలతో చాలా సఫర్ అవుతున్నాం. చిన్న పిల్లలతో సఫర్ అయ్యేది కూడా. రోడ్డు మీద వెళ్తున్నాం, నడిచి వెళ్ళడానికి కూడా మాకు ఇబ్బంది. పలానా రూట్ ఏదైనా చూసుకుని పిల్లల్ని తీసుకెళ్లాలన్నా కూడా ప్రాబ్లం. అంత ప్రాబ్లంగా ఉన్న ఈ రోడ్లు కొంచెం గవర్నమెంట్ మా కోసం, మా పిల్లల కోసం కొంచెం అర్థం చేసుకుని ఎంతైనా ప్లీజ్ మిమ్మల్ని కాంటాక్ట్ దయచేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ దయచేసి మాకు ఈ రోడ్లు అయ్యి